హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు చూడండి, మనకి జూన్ 1వ తారీఖున కానిస్టేబుల్ పరీక్ష అనేది ఆల్రెడీ హాల్ టికెట్లు అయితే కనుక పెట్టారు. నిజంగా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు. నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్ అభ్యర్థులు చాలా మంది కాల్స్ అయితే కనుక చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు వైజాగ్ నుంచి రవి గారు, అలాగే కర్నూలు నుంచి భారతీ గారు అనుకుంటా. భారతీ గారు, సో నాకు 2-3 రోజుల క్రితం డెలివరీ అయింది సార్, నా పరిస్థితి ఏంటి అని. అలాగే అసలు ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ స్టేజ్ 2కి అయితే కనుక కోర్టు నుంచి చక్కగా తెచ్చుకున్నారు. ఏది ఆర్డర్స్ తెచ్చుకొని ఇక్కడ ఈవెంట్స్ వేసినటువంటి పరిస్థితి. ఈవెంట్స్ అయిన తర్వాత కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకి అయితే కనుక ఖచ్చితంగా అవకాశం అయితే కనుక ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మనకి డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా ఇప్పుడు కానిస్టేబుల్ పరీక్షకు హోంగార్డ్ అభ్యర్థులు వాళ్ళని బాధని అర్థం చేసుకుని ఖచ్చితంగా అయితే కనుక వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సతమతం అయిపోతూ ఉన్నారు. రాత్రనక పగలనక కూడా మేము ఎన్ని సేవలు చేస్తున్నాము, కానీ ఇప్పుడు ఈ పరీక్షకు సంబంధించి కొన్ని వేల రూపాయలు అయితే కనుక, అది ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఆ బుక్స్ కావచ్చు, అలాగే పగలేమో సో కొంత చదువుకోవడం, రాత్రి డ్యూటీ చేసేనే కానీ మేము కష్టపడి ప్రిపేర్ అవుతామో, మా పరిస్థితి ఏంటి సార్ అని ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా వీరికి న్యాయం చేసి, ఒకవైపునేమో కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోమని, సో కోర్టుకి ఏమో సెలవులు ఉన్నాయని, ఇప్పుడు ఆర్డర్స్ వచ్చేదని ఆ పరిస్థితి ఏంటని వాళ్ళు సతమతం అవుతా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచన చేసి వీరికి ఎవరైతే అంటే ఈవెంట్స్ వేసేసారు, ఈవెంట్స్ వెయ్యకపోతే, ఈవెంట్స్కి అవకాశం లేకపోతే కనుక ఆ పరిస్థితి వేరు. కానీ ఈవెంట్స్ వేశారు కాబట్టి ఈవెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి మెయిన్స్ సిద్ధమైనటువంటి వారికి ఖచ్చితంగా అయితే కనుక ఇప్పుడు వారికి అవకాశం అయితే కనుక ఇవ్వాలి. ఈ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ జరిగి వాళ్ళ కానిస్టేబుల్ పరీక్షకు అవకాశం ఇస్తే కనుక నిజంగా కొన్ని వందల కుటుంబాలకి ప్రభుత్వం మేలు చేసినటువంటి పరిస్థితి అయితే కనుక ఏర్పడుతుంది. నాకు చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మీ ద్వారాగైనా ప్రభుత్వానికి కొంచెం రెస్పాండ్ అయితే సో అభ్యర్థులందరూ కూడా కొంత వాళ్ళు మెలుకుంటారు, సో చాలా మందికి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుందని మరి రవి గారని, అలాగే కొంతమంది నాకు రమేష్ గారు కావచ్చు, గుత్తి నుంచి చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు మీరు ధైర్యంగా అయితే కనుక ఉండండి, సో ప్రభుత్వం నుంచి ఒక రెస్పాండ్ రావాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా, మీరు ఎలాగో 1వ తారీఖు కనుక మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి.